అస్సలాముఅలైకుం మై బ్యూటిఫుల్ సోల్స్. సో నేను ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదండీ డ్రాప్అవుట్స్ గురించి. సో ఎస్పెషల్ డ్రాప్అవుట్స్ గురించి నేను మాట్లాడాలనేసి ఇప్పుడు ఈ లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. అండ్ ఇఫ్ మీకు ఈ జర్నీ కార్డ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్, అండ్ దెన్ షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనా. ఏంటంటే నేను కూడా ఒక డ్రాప్అవుట్ స్టూడెంట్ని. నేను 5 years డ్రాప్ అయితే తీసుకున్నానండి. సో నేను ఏంటంటే ఇంటర్ తర్వాత 1 year ఏమనుకున్నాను, నీట్ రాద్దాం అనుకున్నాను. సో నీట్‌కి ప్రిపేర్ అయితే అయ్యానండి. కానీ ఎగ్జామ్ రాయలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాద్దాం అనుకున్నాను. సో మళ్ళీ ప్రిపేర్ అయ్యాను కానీ నీట్ రాసాను. సో నో యూజ్ అనమాట. సో వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలియలేదనమాట. ఎట్లా చదవాలి, ఏంది కథ దాని గురించి. సో ఇట్లాంటి ఒక జర్నీలో అందరూ ఉంటారు కదా, ఇంకా మన నైబర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఇంకా ఎవరైనా మన రిలేటివ్స్ అయినా కానీ, సో వాళ్ళకైతే మన మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో వాళ్ళు ఏమంటారంటే, మీ పాప ఏం చదువుతుంది, అసలు ఎందుకు తను డ్రాప్ తీసుకున్నది, ఎందుకు తను ఇంట్లో ఉంది, సో ఎందుకు కాలేజ్ వెళ్ళలేదు, ఏమన్నా చేసిందే, ఇంకేమన్నా మీకేమన్నా ఫ్యామిలీ క్రైసిస్ ఉన్నాయా అనేసి ఎక్కువ వాళ్ళైతే మనల్ని క్వశ్చన్ చేస్తారనమాట. సో అట్లాంటి క్వశ్చన్స్ అన్నీ నేను చాలా పడ్డానండి. అండ్ దెన్ నన్నైతే ఎట్లా క్వశ్చన్ చేసేవాళ్ళంటే, ఎందుకు నువ్వు ఉన్నావు, ఏంది అసలు ఎందుకు చదువుకోవడం లేదు, ఏమైంది అనేసి చాలా 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 అనమాట. సో దాని గురించే నేను వీడియోలో మాట్లాడదాం అనేసి వచ్చాను ఫ్రెండ్స్. అండ్ దెన్ ఏంటంటే, నాలాంటి డ్రాప్అవుట్ స్టూడెంట్స్కి ఒక లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎట్లుంటుంది వాళ్ళ లైఫ్ అనే దాని గురించి నేనైతే ఈ వీడియోలో చెప్తానండి. ఏంటంటే, నేను కూడా ఇట్లనే నీట్ రాసానని చెప్పాను కదా. సో 2 attempts అయితే ఇచ్చానండి. థర్డ్ అటెంప్ట్‌కి నేను ఇవ్వలేదనమాట. ఫస్ట్ అటెంప్ట్‌లో వచ్చేసి నేను హెల్త్ బాగలేక సమ్ ఫ్యామిలీ క్రైసిస్ వల్ల నేనైతే రాయలేకపోయానండి, అది వదిలేయండి. అండ్ దెన్ సెకండ్ టైం నేనైతే రాశాను. దట్ ఇంక నాకైతే మార్క్స్ రాలేదు. ఇంక దాని తర్వాత నేనేమనుకున్నానంటే, ఇంక వదిలేద్దాము, అసలు ఏదైనా నెక్స్ట్ ఇంకేమైనా జాయిన్ అయిదామా అని ఆలోచించానండి. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే, నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోవడం అంటే చాలా ఇష్టమండి. నేనైతే చాలా కష్టపడి అయితే చదివాను. ఇంకోటి ఏంటంటే, మా రిలేటివ్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా నేబర్స్ కావచ్చు, ఎందుకు ముస్లిం అమ్మాయికి ఇంత చదువు అవసరమా, బయటికి పంపించడం ఎందుకు, కాలం బాగలేదు, పెళ్లి చేసేయండి. సో ఇట్లా అంటే చాలా ఫేస్ చేశానండి. అండ్ దట్టు ఒకానొక టైంలో నాకే అనిపించింది, నేను ఎందుకు ఇలా అయిపోయాను, నేను ఎందుకు డ్రాప్ తీసుకున్నాను అనేసి. కొంతమంది అంటారు కదా, మీరు బైపీసీ ఎందుకు తీసుకున్నారు. సో ఇట్లనే ఇంకా దట్టు ఏంటంటే, ఇంకా అందరూ మన క్లాస్మేట్స్ ఉంటారు కదండి, నా క్లాస్మేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ అయితే ఇప్పుడైతే సెటిల్ అయిపోయారు. అండ్ దెన్ జాబ్స్లో కూడా ఉన్నారండి. నేనైతే ఈవెన్ దో ఒక గ్రాడ్యుయేట్, ఒక డిగ్రీ కూడా నా దగ్గర లేదనమాట. సో అందరైతే దాని గురించి అయితే చాలా విధాలుగా చెప్పుకునే వాళ్ళనమాట. సో ఈ అమ్మాయి ఎందుకు పోవడం లేదు కాలేజ్‌కి, ఏంది అసలు, ఎందుకు, వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అనేసి. అంటే అందరూ మనకు చెప్పేవాళ్ళే అనమాట. మనకెవరు ఏం చెయ్యరనమాట. సో ఫ్రీగా మాటలు బయటికి వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు ఈజీగా మన మీద ఏదైనా చెప్పగలుగుతారు. అండ్ దెన్ అయితే వాళ్ళకైతే చెప్పాలనుకున్నది ఒకటే అండి, ఒక డ్రాప్అవుట్ స్టూడెంట్, ఒక అమ్మాయి ఒక డ్రాప్ తీసుకొని ఉందంటే అసలు స్పెషల్ రీజన్ అనేది ఏముండదు. సమ్ ఫ్యామిలీ క్రైసిస్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. సో ఈజీగా జడ్జ్ ఎవరిని చేయకూడదు మనము. వాళ్ళు అసలు ఎట్లున్నారా, వాళ్ళు ఏం పరిస్థితిలో ఉన్నారు అనేసి. అండ్ దెన్ ఇంకోటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు నాలాగా డ్రాప్అవుట్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నారో వాళ్ళు వచ్చేసి డ్రాప్ తీసుకుంటారండి. ఇప్పుడు ఈవెన్ దో నీటే కావచ్చు, నీట్‌కైతే వాళ్ళు ఇప్పుడు సరే అని చదువుకుంటారండి. చదువుకున్న తర్వాత సీట్ రాదు. అప్పుడు ఏం చేస్తారు, ఫీల్ అయిపోయేసి ఇంతే ఇంకా నా లైఫ్ ఏంటి అనేసి బాధపడడం కన్నా ఇంకొక దారిని చూస్ చేసుకోండి అంతే. అంతేకాని ఎవరో చెప్పారు, ఏదో చేశారు, నేను ఇంకా ఏం చేయాలి, నీటిలో రాలేదు, నేను చచ్చిపోవాలి, ఇట్లాంటి చెత్త డెసిషన్స్ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లాంటి దరిద్రమైన డెసిషన్స్ కూడా నేను కూడా తీసుకున్నానండి. సో అందరూ చెప్పే మాటలు దాన్ని గురించి మైండ్లో పెట్టేసుకొని, సో ఎస్పెషల్లీ మా ఫ్రెండ్స్ పేరెంట్స్ అయినా కానీ ఎవరైనా కానీ, నువ్వు ఎందుకు పాప ఇంకా ఏం చదువుకోవడం లేదు, ఏమి అది ఇది అనేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తారండి. వాళ్ళ క్వశ్చన్ అయితే ఈజీగా చేస్తారు, నా దగ్గర ఆన్సర్ అయితే ఉండేది కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నాతో పాటు చదివిన వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతున్నారు, నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు, ఎందుకు ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకున్నావు అనేసి చెప్తారు. సో అదైతే నాకు తెలుసు అనమాట, వాట్ ఈస్ వాట్ అనేది. ఇంకా నేనేం చెప్పాలనుకుంటానంటే, వాళ్ళందరికీ మనము వాట్ ఈస్ వాట్, అసలు మనం ఏంది అని తెలుసుకోనికి మనకు లైఫ్ అనేది సెకండ్ ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ లైఫ్ సెకండ్ ఛాన్స్ అనేది ఫస్ట్ నమ్మండి. మీ పేరెంట్స్‌కి అయితే మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఫస్ట్. అసలు ఏంది, మీరు ఎందుకు డ్రాప్ తీసుకున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి అనేసి ప్రతి ఒక్కరికైతే ఉంటుంది. నేను ఇది సాధించాలి, అది సాధించాలని. బట్ అందరూ అనుకున్నట్టు ఉండదు కదా లైఫు. సో నేనైతే మీకు ఇంకొకటి చెప్తానండి, ఎవరికి మనమైతే ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే
నేనేం చెప్తానంటే అంటే నా వర్షన్ ఏంటంటే మన లైఫ్ మన ఇష్టం. ఎక్కడి దాకా? మన స్టడీస్ దాకా. ఇంటర్ తర్వాత నేను ఏం చేయాలి? ఒక డ్రాప్ తీసుకోవాలా? లేకపోతే ఇంకో డ్రాప్ తీసుకోవాలా? ఇంకోటా అనేసి ఫస్ట్ ఆలోచించండి. మనం చదవగలుగుతామా? లేదా? అంత స్ట్రెస్‌ని తీసుకోగలుగుతామా? అనేసి అర్థం చేసుకోండి. మీకు అర్థమైన తర్వాత మీ పేరెంట్స్‌తో మాట్లాడండి. ఇది పరిస్థితి, ఇట్లా నేనైతే డ్రాప్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇట్లా చదవాలనుకుంటున్నాను అనేసి. అండ్ ఎవరో ఏదో అన్నారనే మాటలైతే పట్టించుకోకండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇంకొకటి గిల్ట్ అయితే ఉండిపోద్దనమాట. ఈవెన్ దో నాకు కూడా గిల్ట్ ఉండిపోయింది. నా ఫ్రెండ్స్ అయితే ఏదో ఒకటి చదివేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. నేను మాత్రం ఏంటి ఇంకా అసలు స్టార్ట్ కూడా చేయలేదు. నా డిగ్రీ అనేది ఒక గ్రాడ్యుయేట్ ఉండాలి ప్రతి ఒక్కరికి అనేసి ఉంటుందనమాట. సో, ఈవెన్ దో నాకు కూడా ఉంది. బట్ అది ఇన్ని రోజులైతే అవ్వలేదనమాట. సో, నేనైతే ఏమనుకుంటానంటే ఇప్పుడు లైఫ్ అయితే నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో, మీకు కూడా మీ లైఫ్ ఇస్తుంది. సో, దాన్నైతే యూజ్ చేసుకోండి మీరు. మిస్‌యూజ్ అయితే చేసుకోకండి. సో, దీనివల్ల నేనైతే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశానండి. ఎక్కువ మాటలు ఎంత బాగా వాళ్ళు మాటలు చెప్పేసి వెళ్తారంటే, అది మనకి ఎంత హర్ట్ అవుతుంది అనేసి వాళ్ళైతే ఆలోచించరనమాట. మాటలైతే చెప్పేసి వెళ్ళిపోతారు. సో, అవన్నీ నేను కూడా పట్టించుకొని ఏడ్చుకుంటా అట్లా ఉన్నాను నా లైఫ్‌ని. నేనైతే ఇప్పుడు మార్చుకున్నానండి. అండ్ మీరు కూడా మార్చుకుంటారు. అండ్ దానికోసమే నేనైతే ఎస్పెషల్‌గా డ్రాప్ అవుట్స్ కోసమే నేనైతే ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మీరు కూడా ఎవరు ఏది చెప్పినా కానీ అది పట్టించుకోకుండా మీ లైఫ్ మీరు చూసుకోండి. నేను దీన్ని బట్టి ఏం చెప్తున్నానంటే, మీ లైఫ్‌లో ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు భయపడొద్దు. అండ్ దెన్ ఏంటంటే మీ పేరెంట్స్ ఉన్నారు. అండ్ మీ పేరెంట్స్‌కి చెప్పండి ఫస్ట్ మీ ప్రాబ్లమ్ ఏంటి? ఇది నా ప్రాబ్లమ్, అది నా ప్రాబ్లమ్ అనేసి ఫస్ట్ మీ పేరెంట్స్‌కి చెప్పండి. దాని తర్వాతనే మీది ఏదైనా డిసైడ్ అవ్వండి. అర్థమవుతుందా? ఏం పేరెంట్స్‌కి చెప్పకుండా మనమే డెసిషన్ తీసేసుకొని మనమే ఎవరో ఏదో అన్నారని ఏదో ఒకటి చేసుకుంటే మన లైఫ్ ఎట్లా అయిపోతుందంటే అట్లా అయిపోతుందండి. సో, నేనైతే ఒకటే ఫస్ట్ చెప్పేది డ్రాపౌట్ స్టూడెంట్స్‌కి మీరు ఏమనుకుంటున్నారు అనేది ఫస్ట్ డిస్కస్ చేయండి మీ పేరెంట్స్‌తో. అర్థమవుతుందా? దాని తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేనైతే అందరూ చెప్పేటి ఏంటంటే ఎ డే విల్ కమ్ మనకు కూడా అని చెప్తా ఉంటాననమాట. సో, నాలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా నా లైఫ్‌లో అయితే ఒక డే వచ్చిందని నేనైతే నన్ను ప్రూవ్ చేసుకోనికి. అండ్ నేనైతే ప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఖచ్చితంగా మీరు కూడా మీ ప్రాబ్లమ్ ఏదన్నా మీ పేరెంట్స్‌తో అయితే మాట్లాడండి ఫస్ట్. దాని తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. మీ లైఫ్ కూడా స్టార్ట్ చేయండి. సరేనా? బాయ్.